హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. సో అందరూ హాయిగా బ్రేక్ఫాస్ట్ చేశారనుకుంటాను. సో కమింగ్ టు ద టాపిక్, ఎస్టర్డే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరిగింది. సో చాలా ఎగ్జైట్గా వెళ్ళాము. నేను అండ్ ఫస్ట్ టైం మా ఇద్దరు కూతుళ్ళను తీసుకొని వెళ్ళాము. చాలా ఎంజాయ్ చేసాము. డిఎల్ఎఫ్ దగ్గర ఇండోర్ స్టేడియం లాగా లైక్ బిగ్ స్క్రీన్, అండ్ చింటూ కూడా వచ్చాడు. సో ఇప్పుడు రివ్యూ వచ్చేసి మ్యాచ్ గురించి చెప్పాలనుకుంటే అసలు చెప్పాలంటేనే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎస్ఆర్హెచ్. సో యాక్చువల్లీ ఎస్ఆర్హెచ్ గెలిచే మూమెంటే ఉండే, కాకపోతే ఏంటంటే కొన్ని తప్పిదాలు లైక్ ఫీల్డింగ్ కానీ బౌలింగ్లో అంత పస అనేది కనపడలేదు. సో బౌలింగ్ వచ్చేసి కొంచెం బౌలింగ్ కోచ్ ఎఫెక్ట్ అనేది కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి ఇంకా. అండ్ కమింగ్ టు ద ఆర్సీబీ వచ్చేసి సాల్ట్ వెంటాస్టిక్ క్యాచెస్ పట్టాడు, చాలా అద్భుతమైన క్యాచెస్ పట్టాడు. దానివల్ల కూడా మన స్కోర్ ఇంకా ఎక్కువ పోయేది కూడా ఆగిపోయింది. ప్లస్ కొంతమంది బ్యాట్స్మెన్ కూడా కొద్దిగా స్లోగా ఆడడం. నితీష్ కుమార్ రెడ్డి అంతా ఏం ఆడలేదు, 6 balls ఆడి 1 run కొట్టాడు. అక్కడ ఏమైందంటే ఇంపాక్ట్ పడింది మన ఈశాన్ కిషన్ పైన. ఒత్తిడి పెరగడం వల్ల ఆయన కూడా ఫ్రీగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఎనీహౌ దిస్ ఈస్ ద ఫస్ట్ మ్యాచ్ ఓన్లీ, ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయి. వి విల్ కమ్ బ్యాక్ విత్ స్ట్రాంగ్, మళ్ళీ గెలుస్తాం. జై ఎస్ఆర్హెచ్, జై జై ఎస్ఆర్హెచ్.